తమిళనాడు గవర్నర్గా వెళ్లిపోయిన రోసయ్య అక్కడ రాజ్భవన్లో నింపాదిగా ఈజీ చైర్లో కాళ్లు జాపుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ ఆయన ఇక్కడ సృష్టించి వెళ్లిన ఒక సుడిగాలి కర్ణాటక రాష్ట్రాన్ని సునామీలా చుట్టేస్తోంది. ఓబుళాపురం గనుల నిగ్గు తేల్చాలంటూ అప్పట్లో రోసయ్య జారీ చేసిన ఆదేశాల్ని సిబిఐ ఇప్పుడు బయటకు తీసింది. ఆగ మేఘాల మీద తనిఖీలు నిర్వహించి గాలి జనార్దన్ రెడ్డిని చెరపట్టి ఇక్కడున్న చంచల్గూడ సెంట్రల్ జైల్లో బంధించేసింది. గాలికి తోడుగా అరెస్ట్ అయిన ఓఎంసీ ఎండి శ్రీనివాసరెడ్డి కూడా అదే బందిఖానాలో ఇరుక్కుపోయారు. గాలికి జైలు కనీసం ఊహకైనా అందని విషయం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన క్రెడిట్ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణకే చెందుతుంది. బళ్ళారి గనుల్లో జరిగిన ప్రతి అక్రమాన్ని పేపర్ మీద పెట్టి రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది సిబిఐ. లైసెన్స్ ఇక్కడ, మైనింగ్ అక్కడ. ఇది ఓఎంసీలో జరిగిన డబుల్ డీలింగ్. ఫలితం 7 ఏళ్ల జైలు శిక్ష. ఓల్వో బస్సులు, పర్సనల్ హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టిన మరాజు వారు ఇప్పుడు 10 చదరపు అడుగుల చెరసాలకే ఫిక్స్ అయిపోయారు. అక్కడ కనకపు సింహాసనం, ఇక్కడ కటిక నేల. అదే లక్ష్మీనారాయణుడు ఇంకో చేత్తో బెత్తం తీసుకుని జగన్ మీద సవారీకి సిద్ధమైపోయారు. దాదాపు 300 కంపెనీల నుంచి జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు ఊడిపడినట్లు సిబిఐ లెక్కగట్టేసింది. యువనేతను చెరబట్టడానికి కావలసినంత సరుకు చేతికందినట్లేనని, ఇవాళ రేపో ఆ అరెస్టు కూడా కానిచ్చేస్తుందని సిబిఐ వర్గాలు చెప్తున్నాయి. ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని తెలిసిందో ఏమో జగన్ అట్నుంచి నరుక్కొచ్చే ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి పొలిటికల్ పావులు కదపడానికి కసి తీరా శ్రమించిన జగన్కు ఆశించినంత గొప్పగా స్పందన మాత్రం కనిపించలేదు. ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, లల్లూ ప్రసాద్ యాదవ్ వీళ్లు తప్పిస్తే ఇంకెవరు జగన్ మొరను ఆలకించడానికి ముందుకు మాత్రం రాలేదు. అనూహ్యంగా ప్రధానమంత్రి నుంచి అపాయింట్మెంట్ సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరి మంతనాల అసలు సారాంశం మాత్రం బయటకొచ్చే ఛాన్సే లేదు. ఇదిలా ఉంటే తనకున్న ఎంపీల బలంతో యూపీఏలో చేరడానికి సిద్ధమేనన్న జగన్ మాటలు తనకు బీజేపీకి మధ్య దూరాన్ని బాగా పెంచేశాయి. దీంతో జగన్ మాత్రం జగమంత కుటుంబం నాది అంటూ పాటందుకున్నారని ఢిల్లీ ఖబర్. యువరాజా వారి పరిస్థితే ఇలా ఉంటే ఆయన్ను నమ్ముకుని రాజీనామాలు చేసిన 29 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకో ట్రాజడీ సినిమాతో పోటీ పడుతోంది. అడపాదడపా ర్యాలీలు చేసి స్పీకర్, గవర్నర్ల దగ్గర పెరేడ్ నిర్వహిస్తున్న జగన్ వర్గం ఎమ్మెల్యేలు తమ రాజీనామాల ఆమోదం పొందుతాయో లేదో తెలియని అయోమయంలో పడిపోయారు. 25 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయిన గవర్నర్ నరసింహన్ వాళ్ళందరి మొరను కేవలం 10 నిమిషాల్లో వినిపారేశారు. బయటికి సాగనంపారు కూడా. తమతో గేమ్స్ ఆడుకుంటోందంటూ కిరణ్ సర్కార్ మీద ఒంటి కాలి మీద లేచింది పిల్లి అండ్ పార్టీ. ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామన్నది వాళ్ళు మళ్లీ చేసుకుంటున్న సేమ్ శపథం. సిబిఐ ఎఫ్ఐఆర్ తప్పించి ఆరోపించడానికి వాళ్ళ దగ్గర ఇంకో పాయింటే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు హైకోర్టు రిఫర్ చేసిన పిటిషన్లో 52వ పేరుంటే సిబిఐ దాన్ని 1వ పేరుగా 1వ ముద్దాయిగా తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ జీవో ఇష్యూ చేసే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంతో ఏ విధమైనటువంటి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు లేవు. ఆయన ఆనాడు శాసనసభ్యులు కాదు, పార్లమెంటు సభ్యులు కాదు, కనీసం సెక్రటేరియట్ అంటే ఎట్లా ఉంటుందో సెక్రటేరియట్ మెయిన్ గేట్ కూడా ఎప్పుడు దాటిన సందర్భం లేదు. 29 మంది శాసనసభ్యులు అవినీతికి మద్దతుగా రాజీనామా చేశారన్న మాటలు కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. ఎవరు అవినీతి పరులో, ఎవరు ఎటువంటి వాళ్ళు అన్నది వాళ్ళే ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి కానీ ఇది కానీ ఉంటే గన మేము రాజశేఖర రెడ్డి గారి పార్టీ తరఫున మేము చెప్తాం, రాష్ట్రంలో ఉన్న విలువైన ప్రాపర్టీస్ కానీ వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా ఒక శాసనం తెద్దాం. శాసనసభలోనే అందరు ఆస్తులపైన ఏ విధంగా డెవలప్ చేసుకున్నారు, ఏ విధంగా ఎట్లున్నారు, బినామీల పేరుతో ఏమున్నాయి అన్నిటిపైన ఒక చట్టం తెచ్చి దానిపైన ఎంక్వైరీ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. దమ్ముంటే సవాల్ స్వీకరించండి. స్పీకర్ దగ్గర చిక్కుకుపోయిన ఎమ్మెల్యేల రాజీనామాలు, సిబిఐ చేతిలో సీజ్ అయిపోయిన జగన్ ఆస్తిపాస్తుల హార్డ్ డిస్కులు ఇవే వైఎస్ఆర్ పార్టీ ఫ్యూచర్ను నిర్ణయించే ప్రధానమైన పరికరాలు. వెరీ వెరీ పిటీ. ఎంఆర్ కేసులో సిబిఐ ర్యాపిడ్ యాక్షన్ షురూ చేసేసింది. ఒక్క పొలిటీషియన్లనే కాదు, సినిమా ఇండస్ట్రీని కూడా ఎంఆర్ కేసు ఒక ఆట ఆడించడం గ్యారంటీ అని తెలుస్తోంది. ఎంఆర్ సంస్థ కారు చౌకగా అమ్మాలనుకున్న విల్లాల్ని అమాయకంగా కొనేసిన విఐపీల లిస్టును దగ్గర పెట్టుకుని సిబిఐ యాక్షన్ స్టార్ట్ చేసేసింది. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు, నమ్రతలకు, చిరు ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, తేజకు సిబిఐ తాకీదులు జారీ చేసింది. 14, 15 తేదీల్లో సిబిఐ ఇంటరాగేషన్కు హాజరయ్యే ఈ హీరోలు ముద్దాయిలుగా నటిస్తారా, ఏకంగా జీవిస్తారా?
అనేది మాత్రం వాళ్ళకే తెలియాలి. చీప్ అండ్ బెస్ట్ సరుకు కోసం ఇంతటి ఖరీదైన మనుషులు కూడా ఎలా కక్కుర్తి పడ్డారన్నదే ఇంట్రెస్టింగ్ మ్యాటర్. దొడ్డ మనుషులు చిన్న బుద్ధులు అంటూ జనం మాత్రం బుగ్గలు నొక్కేసుకుంటున్నారు. రేపటి సిబిఐ సీన్ సరే, ఇవాల్టి పోలో గేమ్ చూడండి అంటూ రామ్ చరణ్ తేజ తెగ రెచ్చిపోతున్నాడు. వుడ్బీ కోసం కొండ మీద కోతిని, నింగి నుంచి చందమామను కూడా కోసుకొచ్చి తీసుకొస్తానంటున్న చెర్రీ ప్రస్తుతానికైతే పోలో క్లబ్ని కొనుగోలు చేసి ఉపాసన చేతిలో పెట్టేశాడు. సికింద్రాబాద్ పోలో గ్రౌండ్లో గుర్రమెక్కిన మగధీరుడు ఫియాన్సీకి తన సత్తా చాటే ప్రయత్నం కూడా చేసుకున్నాడు. హార్స్ రైడింగ్ అంటే పడి చచ్చే మన చెర్రీ సినిమాల్లోనే కాదు, తాను రియల్గా కూడా హీరోనేనంటూ తెగ ఫోజు కొట్టేశాడు. వీళ్ళ పెళ్లి సందడి కూడా షురూ అయిపోయింది. ఎప్పుడో డిసెంబర్లో జరిగే పెళ్లి కోసం ఇప్పటి నుంచే హడావిడి చేస్తున్న ఆ రెండు రాయల్ ఫ్యామిలీలు నిశ్చితార్థాన్నే పెళ్లంత గొప్పగా చూపించాలంటూ ప్లాన్ చేస్తోంది. నిజామాబాద్లో ఉపాసన తాతయ్యకు చెందిన దోమకొండ కోట వీళ్ళ ఎంగేజ్మెంట్ కోసం ముస్తాబవుతోంది. జూనియర్ రాముడి పెళ్ళప్పుడు చూసిన ఆకాశమంత పందిరి రేపటి మెగా మ్యారేజ్లో కూడా రిపీట్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే తగలేయడానికి వాళ్ళ దగ్గర బోలెడంత కరెన్సీ ఉంది. మరి మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ సాధిస్తాం, పోలవరాన్ని మాత్రం కట్టనీయమని చెప్పి ఈ వేదిక మీదకెళ్ళి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ మేము హామీ ఇస్తా ఉన్నాం ముస్లిం సోదరులకు, రేపు తెలంగాణ తెచ్చినాక ఉర్దూ ఆఫీషియల్ లాంగ్వేజ్ గా మీకు అందరికీ ఉర్దూలో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసుకునే వసతి కల్పిస్తామని చెప్పి ముస్లిం సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ రాష్ట్రం రేపు తెలంగాణ వస్తే లంబాడ సోదరులారా, లంబాడ సోదరిమణులారా, మన రిజర్వేషన్లు 12% అవుతాయి. 12%. మన తాండాలన్నీ గ్రామ పంచాయతీలు అవుతాయని చెప్పి నేను మీకు సవినగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక మీ 2 కండ్ల సిద్ధాంతాన్ని వదిలిపెట్టండి. మీ 2 కండ్ల సిద్ధాంతాన్ని వదిలిపెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఇక మీ నాటకాలు ఇంకా ఎంతో వరకు సాగనీయం. ఇవాళ మీ మాటలు ఎవరి మాటలు వినేది లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకు ఈ తెలంగాణ నగార ఉద్యమాన్ని కంటిన్యూస్ గా విరామం లేకుండా ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ సాధించుకుంటామని చెప్పి మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.